థ్యాంక్ యూ సార్. సార్, గిగ్ వర్కర్స్ బిల్లును చాలా కాలం నుంచి చర్చ అవుతా ఉంది సార్ తెలంగాణ రాష్ట్రంలో. గతంలో ఇక్కడ కొంతమంది పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో కొంతమంది గిగ్ వర్కర్స్తో కూడా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు సార్. దానికి అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది సార్. కానీ పేరు మాత్రం చాలా గిగ్ వర్కర్స్ బిల్లు అనేటువంటి గొప్పగా ఉంది, కానీ అదంతా నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా కనిపించట్లేదు సార్ ఈ బిల్లు. ఎందుకంటే సార్ ఇక్కడ ఇది గిగ్ వర్కర్ల జీవితాలను రక్షించే పూర్తి హక్కుల బిల్లులాగా కనిపించట్లేదు సార్. సార్ ఇది కంపెనీల బాధ్యతను పూర్తిగా నిర్ధారించిన బిల్లు లెక్క కనిపిస్తా ఉంది సార్ నాకైతే. సార్ ఇక్కడ కొన్ని అంశాలు తీసుకుంటే సార్, ఈ రాష్ట్రంలో వేలాది మంది యువకులు ఉన్నారు సార్. మహిళలు, పేద కుటుంబాల పిల్లలు యాప్ల ఆధారంగా పనిచేసి బతుకుతూ ఉన్నారు సార్. యాప్ల మీద సార్ వీళ్ళు ఉదయం నుండి రాత్రి వరకు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు సార్. వీళ్ళని కంట్రోల్ చేసేది యాపే సార్, ఇంకా వేరేది లేదు. ఇంకా యాపే కంట్రోల్ చేస్తుంది వీళ్ళని. వీళ్ళు ఎక్కడికి పోవాలి, ఏ రూట్లో పోవాలి, ఎంతసేపట్లో డెలివరీ చేయాలి, వీళ్ళు ఎంత మంచిగా పనిచేసిర్రు అనేటువంటి రేటింగు, ఇతరత్ర అన్ని అంశాలు కూడా యాప్లు కంట్రోల్ చేస్తూ ఉంటాయి సార్. మనం సార్ ఇక వాళ్ళు వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, ప్రమాదం వచ్చినా, ట్రాఫిక్లో చిక్కుకున్నా వీళ్ళ జీవితం ఒక మొబైల్ యాప్ మాత్రమే డిసైడ్ చేసేటువంటి పరిస్థితిలో ఉంది సార్. మొబైల్ యాప్ డిసైడ్ చేస్తుంది సార్. ఆ యాప్ అకౌంట్ బ్లాక్ అయింది అనుకో సార్, యాప్ అకౌంటే బ్లాక్ అయింది, ఆయన పరిస్థితి ఏం సార్? ఒకవేళ అది బ్లాక్ అయిపోయింది అనుకో, కథమే సార్. ఇక మనం ఏం చేయగలుగుతాం సార్ దాన్ని? సార్ యాప్ బ్లాక్ అయితే వాళ్ళ ఇంట్లో పోయి ఆగిపోయినట్టే సార్. ఇంకా అంతకు మిక్కిలి ఇంకొక ఆప్షన్ లేదు. నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా సార్, ఈ బిల్లులో ఆ అకౌంట్ అన్యాయంగా డియాక్టివేట్ చేస్తే కార్మికుడికి తక్షణ న్యాయం ఎక్కడ ఉంది? ఈ బిల్లులో ప్రభుత్వం ఏమైనా ఆ కార్మికుడికి అండగా నిలబడేటువంటి హక్కును, రక్షణను ఏమైనా ఈ బిల్లులో కల్పించిందా? అప్పీల్ హక్కు ఎక్కడుంది? సో ఒకవేళ కార్మికుడు కనుక ప్రభుత్వం ముందు పెట్టుకుంటే ఎన్ని రోజుల పరిష్కారం చేస్తారు దానికి? ఇది ఒకటి తేలాల్సినటువంటి అంశం సార్. ఇక ప్రభుత్వం ఏం చెప్తుందంటే వెల్ఫేర్ బోర్డు పెడతా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు సార్. నేను అడుగుతున్నా సార్, అది నిజంగా వర్కర్ల బోర్డా లేక అధికారుల బోర్డా సార్? ఇప్పుడే గౌరవ మంత్రి గారు కూడా చెప్పినారు, 20 మందితో కమిటీ వేస్తా ఉన్నాం, ఆ కమిటీలో అన్ని రకాలు ఉంటారు, వర్కర్లు కూడా ఉంటారని చెప్తా ఉన్నారు సార్. సార్ ఇటీవల కాలంలో మనం చాలా కమిటీలు చూసుకున్నాం సార్. మెజారిటీ ఎవరు ఉంటే వాళ్ళది వాటా సార్, వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది. ఈ కమిటీలో కూడా సార్ గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే బోర్డులో అసలు గిగ్ వర్కర్ల ప్రాతినిధ్యం ఎంత శాతం ఉంటుంది? మెజారిటీ వాళ్ళు ఉంటారా, లేదంటే అధికారులు ఉంటారా, లేకపోతే యాప్ తయారీ కంపెనీలు ఉంటాయా? ఇక్కడ సార్ ఈ యాప్ కంపెనీల వల్ల ఇబ్బందులు పడుతున్న డెలివరీ బాయ్స్ గొంతు అక్కడ గట్టిగా వినిపించాలి సార్. వినిపించాలంటే వాళ్ళకు ఎక్కువగా 51% వాటా తగ్గేటట్టు ఉండాలి సార్ ఆ బోర్డులో. అట్లయితే నిజంగా వాస్తవానికి ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యం కానీ, ఆ బోర్డులో ఉన్నటువంటి కార్మికులు కానీ కొంత హక్కులు సాధించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది సార్. సో అటువంటి ప్రయత్నం ఏదైనా జరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను సార్. ఏదైతే బోర్డు ఉంటుందో అది వర్కర్ల ఆధిపత్యంలో ఉండాలి సార్. వర్కర్ల ఆధిపత్యంలో ఉన్నప్పుడు మంచి జరుగుతుంది అనేది నా ఆలోచన సార్. ఇంకా సార్ ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ వెల్ఫేర్ ఫండ్ సార్. బిల్లులో అగ్రిగేటర్లు ప్లాట్ఫామ్ల నుంచి కాంట్రిబ్యూషన్ వసూలు చేసే వ్యవస్థ తీసుకొస్తున్నామంటారు, మంచిదే సార్, కాదంటలేదు, వసూలు చేయాల్సిందే. కానీ ప్రశ్న ఏంటంటే సార్, ఎంత వసూలు చేస్తారు, ఎవరి దగ్గర వసూలు చేస్తారు, ఎలా వసూలు చేస్తారు, ఏ అంశం ఆధారంగా వసూలు ఉంటుంది, ఏ టర్న్ ఓవర్కు ఉంటుంది, ఏ ట్రాన్సాక్షన్కు ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు చెల్లించాలి, ఇవ్వకపోతే శిక్ష ఏంటి? ఇవి బలంగా లేకపోతే పెద్ద కంపెనీలు కూడా ఈ బిల్లు కాయిదాన్ని తీసి పక్కకు వారేస్తాయి మళ్ళీ మిగతా కాయిదాలు లెక్కనే. సో కాబట్టి ఈ చట్టాన్ని కూడా ఒక ఆఫీస్ నోట్లా వాళ్ళు చూడకుండా కార్మికుడికి మాత్రం ఒక పైసా ప్రయోజనం ఉండదు సార్ ఇది బలంగా లేకపోతే. కాబట్టి ఈ బిల్లులో కాంట్రిబ్యూషన్ మాత్రమే సార్ కంపల్సరీ అమలు చేసేటువంటి విధానం ఉండాలి సార్. పబ్లిక్ డిస్క్లోజర్స్ శిక్ష పడుతుంది తప్పకుండా ఇవి చేయకపోతే అనేటువంటి ఒక భయం ఉండాలి సార్ కంపెనీలకు. అట్లయితే
ఇది కొంత బెటర్ ఉంటుంది సార్. సార్ అధ్యక్ష, ఈ బిల్లులో వెల్ఫేర్ అన్న మాటనైతే కనిపిస్తుంది, కానీ హక్కు అనేటువంటి మాట సార్ ఇది తెస్తుందే వాళ్ళని పరిరక్షించడానికి సార్. ఇది హక్కు రూపంలో ఉండాలి సార్, వాళ్ళకి గిగ్ వర్కర్లకి హక్కు రూపంలో ఉండాలి, కానీ వెల్ఫేర్ రూపంలో ఎక్కువ కనిపిస్తా ఉంది ఈ బిల్లు. హక్కు రూపంలో ఉంటే వాళ్ళకు కొంత నమ్మకం ఏర్పడుతుంది సార్. సార్ గిగ్ వర్కర్లకు సార్ ఆదాయం సార్, ఒక ఆయన డెలివరీ కోసం పోతాడు సార్, ఎంత వస్తుందో ఆదాయం తెలియదు. ఒక రోజు 1000 రూపాయలు సంపాదిస్తామా, 2000 సంపాదిస్తామా, 1500 సంపాదిస్తామా అనేటువంటి లెక్క లేదు. ఆ రోజు ఉన్నటువంటి సేవలను బట్టి, ఆ రోజు ఉన్నటువంటి డెలివరీలను బట్టి ఆయన అందించేటువంటి అవకాశం ఉంటుంది సార్. సో కాబట్టి మినిమం ఒక గిగ్ వర్కర్ మినిమం ఇగో ఇంత సంపాదించేటువంటి అవకాశం ఉండాలి. ఒకవేళ అంతకంటే తక్కువ అయినా ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది అనేది కూడా ఈ బిల్లులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది సార్. సార్ ఇక పని గంటలు కూడా సార్, గిగ్ వర్కర్ల పరిస్థితి సార్, ఓలా, ఊబర్, ఆ తర్వాత ర్యాపిడో, ఆ తర్వాత ఈ జొమాటో, స్విగ్గీ ఇటువంటి వాళ్ళు సార్ టైం ఏం లేదు సార్. ఒక సార్ నిన్న మొన్న మనం చూసినాం సార్, ఒక హోంగార్డు ఆ ర్యాపిడో నడిపిస్తా ఉన్నాడు సార్. హోంగార్డు ఉద్యోగం అయిపోయిన తర్వాత ర్యాపిడో నడిపిస్తుంటే యాక్సిడెంట్ అయి చనిపోయింది సార్. మొన్ననే మనం చూసినాం కూడా. వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కితే అసలు ఇంటికి వస్తారా రారా తెలియనటువంటి పరిస్థితి. అత్యంత ప్రమాదకరమైనటువంటి ట్రాఫిక్ వ్యవస్థలో వాళ్ళు విధులు నిర్వహించాల్సి ఉంటుంది సార్. వాళ్ళు పొద్దున 6 గంటలకు వెళ్తే ఎప్పటి వరకు ఆ టార్గెట్ రీచ్ కావాలి, వాళ్ళు అనుకున్నటువంటి ఆ 10 రూపాయలు ఎప్పుడు సంపాదించుకోవాలి ఏందనేటువంటి తెలియదు సార్. సమయం ఎంత అనేది కూడా లేదు సార్. కంపెనీల పైన ఒక సమయాన్ని మనం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఈ కంపెనీల పైన సార్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎన్ని రోజులలో జరుగుతుంది వీళ్ళకి, ఈ గిగ్ వర్కర్లకు అనేది కూడా చెప్తే బాగుంటుంది సార్. ఇక ఒకవేళ ప్రమాదంలో గాయపడితే ఆసుపత్రి ఖర్చుల అంశం ఎట్లా, మరి కంపెనీల పరిస్థితి ఏంది, ప్రభుత్వం నుంచి ఏముంటది అనేటువంటిది కూడా తేలాలి సార్. ఇక మహిళా వర్కర్స్ విషయంలో, సేఫ్టీ విషయంలో ఇంకా కొంత మెరుగైనటువంటి కార్యక్రమం జరగాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఈ బిల్లులో. ఇక సార్ ఇవన్నీ స్పష్టంగా లేకపోతే ఏమవుతుందంటే వెల్ఫేర్ అనేటువంటి పదానికి అర్థం ఉండదు సార్. వెల్ఫేర్ అనేటువంటి అంశం చుట్టే ఎక్కువగా ఈ బిల్లు తిరిగింది కాబట్టి సో వీటన్నిటి కూడా ఒక అర్థవంతమైనటువంటి బిల్లుగా ఇది ఉండాలి సార్. ఇక లేకపోతే ఇది అలంకారప్రాయం లెక్క అయిపోతుంది సార్. సార్ ఇక అత్యంత ప్రమాదకర అంశం ఇంకొకటి ఉంది అధ్యక్ష, ఇది ఆల్గారిథం దోపిడీ సార్. మంత్రి గారు ఇప్పుడే చెప్పినారు, ఈ రోజుల్లో యజమాని కుర్చీలో కూర్చున్న మేనేజర్ కాదు సార్, మొబైల్ స్క్రీన్ లో కనిపించే యాపే ఇప్పుడు అసలైన మేనేజర్. స్క్రీన్ మీద సార్ ఒకవేళ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాం సార్, అది ఆల్గారిథం సార్, దానికి ఎట్లా మీరు ఫీడ్ ఇస్తే అది అట్లా పనిచేస్తుంది. కాబట్టి ఎవరికి ఎన్ని ఆర్డర్లు రావాలి, ఎవరికి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ఎవరికి పెనాల్టీ వేయాలి, ఎవరిని బ్లాక్ చేయాలి, ఇదంతా ఒక గోప్యమైన ఆల్గారిథం చేస్తుంది సార్. ఇది మధ్యలో మనకు వాడు ఎవరు చేసింది అనేది కూడా తెలియదు సార్. ఇక అది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది, ఆల్గారిథం అది పట్టేసుకొని చేస్తూనే ఉంటుంది సార్. సార్ ఈ బిల్లులో ఆల్గారిథం ట్రాన్స్పరెన్సీ, ఫేర్ రేటింగ్ రివ్యూ అండ్ యాంటీ బయాస్ సేఫ్ గార్డ్స్ తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది సార్. లేకపోతే ఇది డిజిటల్ యుగంలో ఏమవుతుందంటే ఇక కార్మికులను రక్షించుడు మనతోటి కూడా కాదు సార్. ఇక ప్రభుత్వాన్ని నేను మరోసారి స్పష్టంగా అడుగుతున్నా సార్, ఈ బిల్లు కంపెనీలను కేవలం కాంట్రిబ్యూషన్ ఇచ్చే సంస్థలుగా మాత్రమే చూస్తున్నట్టు అనిపిస్తా ఉంది సార్. ఇది కార్మికుడి జీవనాధారాన్ని నియంత్రించే బాధ్యత గల ఒక బిల్లుగా ఉంటే బాగుంటుంది అనేది ఒక మాట సార్. సార్ ఇక ఎందుకంటే సార్ ప్లాట్ఫామ్ కంపెనీలు సార్ ఇది ఎందుకంటే ప్లాట్ఫామ్ కంపెనీలు పనిచేస్తాయి సార్, ఆర్డర్లు కేటాయిస్తాయి, రేటింగ్ కంట్రోల్ చేస్తాయి, పే స్ట్రక్చర్ కూడా మార్చేస్తూ ఉంటాయి సార్, అకౌంట్లు కూడా మూసేస్తాయి. ఇంత అధికారం వాళ్ళకు ఉంటే బాధ్యత కూడా అంతే ఉండాలి కదా సార్. మరి ఆ కంపెనీలకు ఇంత అధికారం ఉన్నప్పుడు బాధ్యత కూడా అంతే ఉండాలి సార్. వెల్ఫేర్లో ఉండాలి, రక్షణలో ఉండాలి, లేదంటే ఇన్సెంటివ్ల కాడ ఉండాలి. ఒక నిర్ణీతంగా ఒక రోజు ఇంత ఆదాయం ఖచ్చితంగా అతనికి రావాలనేటువంటి విషయంలో కూడా ఉండాలి సార్. సో అటువంటి ఒత్తిడి కంపెనీ మీద ఉండే విధంగా మనం బిల్లు రూపొందిస్తే బాగుంటుంది అనేది నా సూచన సార్. ఇంకా మీరు ఫండ్ కొంత డబ్బు వేయండి, మిగతా బాధ్యత అంతా ప్రభుత్వాన్ని అంటే కుదరదు సార్.
ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇదివరకు ఎత్తుకున్న బాధ్యతలు ఎట్లున్నాయో మనం చూస్తూనే ఉన్నాం సార్. గతంలోనే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి ఒక సెస్ ఫండ్ అని వసూలు చేస్తారు సార్. ₹1 ఖర్చు పెట్టలేదు సార్. ఆ ఫండ్ అట్లే ఉన్నది, వెనక్కి పోయింది. 700 కోట్లు ఏమో సార్ అది పాపం. సరిగా మరి అటువంటి బాధ్యతను ప్రభుత్వం ఎత్తుకుంటే ప్రభుత్వం మీద ఇప్పటికే అనేకమైన భారాలు ఉన్నాయి. ఈ భారాలు మోయలేకున్నటువంటి ప్రభుత్వం ఈ కొత్త భారాలు మోసుడు కంటే ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద స్పష్టమైనటువంటి ఒక విధానంతో మీరు రిస్ట్రిక్షన్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈ బిల్లులో రిజిస్ట్రేషన్ నిబంధనలు కూడా వర్కర్లను బయటకు నెట్టే లెక్క కనిపిస్తా ఉన్నాయి అధ్యక్ష. కొన్ని అవి జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది గిగ్ వర్కర్లు అసంఘటితంగా ప్లాట్ఫామ్ మారుస్తూ మధ్యలో పనులు కోల్పోతుంటారు అధ్యక్ష. కఠినమైన రిజిస్ట్రేషన్ షరతులు పెడితే అసలైన బలహీన వర్గాలే వెల్ఫేర్ కి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి ఎవరైతే దాని మీద ఆధారపడి బతుకుతా ఉంటారో కొద్దిగా సులభతరంగా ఉండే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి సార్. సరిగా సులభ రిజిస్ట్రేషన్, సొంత ప్రకటన, యాప్ డేటా ఆధారంగా ధృవీకరణ, గ్రామ వార్డు స్థాయి సహాయం ఇవ్వాలి సార్. లేదంటే ఈ చట్టం పేపర్ మీద ఉన్న వర్కర్లకు మాత్రమే పనిచేస్తుంది తప్ప ఇక అసలైనటువంటి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉండదు సార్. అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా సార్, ఈ బిల్లులో సవరణలతో రావాలి సార్. అందులో కనీస ఆదాయ హామీ ఉండాలి, కనీస ఆదాయ హామీ ఉండాలి సార్. ప్రమాద మరియు ఆరోగ్య బీమా తప్పనిసరిగా కావాలి. ఇక తర్వాత సార్, అన్యాయంగా డియాక్టివేట్ చేస్తే ఏది యాప్ను డియాక్టివేట్ చేసి అతనికి పని లేకుండా చేస్తే సార్ అప్పీల్ చేసుకునేటువంటి హక్కు కార్మికుడికి ఉండాలి సార్. సరిగా మహిళా గిగ్ వర్కర్ల ప్రత్యేక భద్రత సార్, కంక్లూడ్ చేస్తున్నాను సార్. మహిళా గిగ్ వర్కర్లకు ప్రత్యేక భద్రత ఉండాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఆల్గారిథం పారదర్శకత మీద కూడా నియంత్రణ ఉండాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇక ప్లాట్ఫామ్ వారీగా కాంట్రిబ్యూషన్ పబ్లిక్ చేయాలి సార్, కాంట్రిబ్యూషన్ పబ్లిక్ చేయాలి. అలాగే వెల్ఫేర్ బోర్డులో వర్కర్లకు బలమైన ప్రాతినిధ్యం ఉండాలని నేను డిమాండ్ చేస్తున్నా సార్. ఒకవేళ కంపెనీలు కనుక అది ఉల్లంఘిస్తే శిక్షలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. అధ్యక్షగా గిగ్ వర్కర్ అనేది వాళ్ళు భిక్ష అడగడం లేదు సార్. వాళ్ళు ఈ గవర్నమెంట్ లో లేకపోతే ఈ వ్యవస్థలో వాళ్ళు కంక్లూడ్ చేస్తారు. ఈ గవర్నమెంట్ లో వాళ్ళు వర్కర్ సార్. కాబట్టి వాళ్ళకు హక్కుగా ఇంకా చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రమే కాకుండా అది ఒక హక్కుగా వాళ్ళకు ఒక రక్షణగా తీసుకురావాల్సినటువంటి ఈ చట్టం పూర్తి స్థాయిలో ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఈ చట్టం కొద్దిగా అసంతృప్తినే మిగిల్చింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సార్. శ్రీ నెల్లికంటి సత్యం గారు. అధ్యక్ష, సరే ప్రధానంగా ఈ గిగ్ వర్కర్లకు